శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అసికుండ తీర్థం విశ్రాంతి మహత్యం. ధారణ ఇట్లు పలికెను. ప్రభు మహాదేవ, సంపత్కరమైన నీ ముఖం నుండి వెలువడ్డ అనేక విధాలైన తీర్థముల వర్ణన విని ఉంటని. ఇప్పుడు మీరు నాకు అసికొండ తీర్థ ప్రసంగం వినిపించి నాపై దయచూపుడు. వరాహ భగవానుడిట్లు పలికెను. వసుంధర సుమతి అని పేరుగల ధార్మికుడు, ప్రఖ్యాతి పొందిన రాజు కలడు. ఒక తీర్థయాత్రా ప్రసంగమంద ఆయనకు మృత్యువు కలిగెను. అంతటా ఆయన పుత్రుడకు విమతి రాజ్యభారం వహించెను. ఇంతలో ఒకరోజు అక్కడికి నారద మహాముని వచ్చిరి. విమతి ఆయనకు అర్ఘ్యపాద్యములిచ్చి స్వాగతం పలికెను. వారి ప్రసంగ మధ్యాహ్నం ముని రాజుతో, రాజా, తండ్రి రుణం తీర్చిన తర్వాతనే పుత్రుడు ధర్మమందు భాగస్థుడు కాగలడు అని చెప్పి నారదముని అక్కడే అంతర్ధానుడైపోయెను. ముని వెడలిన తర్వాత రాజు మంత్రుల్ని నారదుడు చెప్పిపోయిన విషయం యొక్క అర్థమేమి అని అడిగాను. మంత్రులు తమ తీర్థయాత్రల యొక్క ఫలమును మీరు మహారాజుకు సమర్పించిన మీ తండ్రి యొక్క రుణం నుంచి విముక్తులగుదురు. ఎందుకంటే తీర్థయాత్ర ఎల్లప్పుడూ సగమే పూర్తి అగుచుండును. ఇదే నారదుని కథనం యొక్క ముఖ్య ఆశయమని చెప్పెను. ధారిణి మంత్రులు చెప్పిన దాన్ని విన్న విమతి మధురాపురి యందు నివసించే వారి యొక్క విషయం వివరిస్తూ ఆలోచించెను. ఎందుకంటే అచట అన్ని తీర్థంలో అసమర్థులుగా ఉన్నాము. అందుచేత ఎచ్చట వరాహ భగవంతుడు విరాజిల్లుచుండను. మనమందరం ఆ కల్ప గ్రామానికి పోవదాం. అట్లు చేయుటయే ఉచితమని భావించినవి. వసుంధర ఈ విధంగా పరామర్శించి తీర్థములన్నీ కల్పగ్రామానికి పోయాను. వరాహ రూపాన్ని ధరించి అచట నేను కూడా ఆనందంగానే నివసించి ఉంటిని. వారందరూ నా ఎదురుకు కల్పగ్రామానికి వచ్చి ఇట్లు చెప్పిరి. భగవాన్ స్వయంగా మీరు అచింత్యులు అచ్యుతులు, అట్లే ప్రపంచాన్ని శాసించేవారు, సృష్టి చేయవారు. ప్రభు మీకు జయం కలుగుగాక. వరాహ భగవానుడు ఇట్లు చెప్పాను. వసుధ తైర్థికులందరూ ఈ విధంగా నన్ను స్తుతించిరి. అప్పుడు నేను వారితో, తీర్థవరులారా, మీకు శుభమగ్గుగాక. మీరు కావలసిన వరం కోరుకొనుడు. తీర్థములు ఇట్లు చెప్పాను. వరాహ రూపం ధరించిన వాడా దేవేశ్వర, మీరు సంతోషిత స్వాంతులైన మమ్ములను ఈ మహాపద నుంచి రక్షింపగలుగు అభయప్రదానం చేసి కృపచూపుడు. ఆ మాటలు విని నేను మధురకు ప్రయాణమై ఇచ్చటకు చేరుకుని నా దివ్య అసిచే ఖడ్గంచే విమతికి శిరచ్ఛేదం చేశాను. కత్తి యొక్క దెబ్బ చేత అచట భూమిపై ఒక పెద్ద గర్తం పడింది. అది ఒక దివ్యకుండం యొక్క రూపంలో పరివర్తన చెంది అసికుండం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. దాని ప్రభావం చేత సుమతి విమతలు ఇద్దరూ ముక్తులేరి. దేవి దక్షిణం నుంచి ఉత్తరం వరకు గల తీర్థంలో ఇంతకుముందు నేను చెప్పిన వాడిని గణన చేత లెక్కించవచ్చు. ఈ అసికుండంతో గణన ఆరంభించట శ్రేష్టం. ఏ మనుషులు ద్వాదశి రోజున ప్రాతకాలన పడక నుంచి లేచిన వెంటనే అసికుండమున స్నానం చేదురో వారినిచ్చట వరాహ, నారాయణ, వామన, రాఘవల సువర్ణ విగ్రహాల దివ్య దర్శనాలు కలుగును. వాణ్ణి దర్శించిన వారెవరూ మరలా ఈ ప్రపంచాన్ని చేరుకొనరు. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను. దేవి, ఇప్పుడు విశ్రాంతి తీర్థం యొక్క మహిమ వినము. పూర్వం ఉజ్జయిని యందు ఒక దురాచారుడైన బ్రాహ్మణుడు వసించుచుండెను. అతడు దేవతల యొక్క పూజ చేయడు, సాధు సంతులకు నమస్కరించడు, ఇంకనో తీర్థములకు పోయి ఎన్నడూ స్నానమాడడు. ఆ మూర్ఖుడు సాయంకాలాలు ఇరుసంజలందు నిద్రపోవచ్చు ఉండను. బ్రహ్మాశ్రమాలన్నింటిలోనూ గృహస్థ జీవనమే ఉత్తమమైనదని చెప్పెను. పృథ్వీ ఎందలి జంతువులన్నీ గృహస్థాశ్రమం ఆశ్రయించి ఉండను. అట్లే శిశువుల యొక్క ప్రాణం తల్లిపై ఆధారపడి ఉండను. అదేవిధంగా సంపూర్ణములైన ప్రాణి సమూహాలు గృహస్థునిపైనే ఆధారపడి ఉన్నవి. ఈ విధంగా ఆ అధమ బ్రాహ్మణుడు ఈ ఆశ్రమం నందే నివసిస్తూ ఎల్లప్పుడూ దొంగతనం మొదలగు వాటిలో నిమగ్నుడై ఉండను. దేవి, అతడు ఒకనాడు రాత్రి యందు చౌర్యం చేయుటకు ఇటు అటు తిరుగుచూ ఉండను. ఆ సమయాన రాజు యొక్క సైనికులు అతన్ని పట్టుకొనుటకై గస్తీ తిరుగుచుండిరి. అందువల్ల ఆ సైనికులు వేగంగా పరిగెత్తుచూ అచటగల ఒక బావిలో పడి మరణించిరి. ఈ విధంగా అతడు తర్వాత జన్మలో ఒక అడవియందు బ్రహ్మరాక్షసుడుగా జన్మించను. అతని రూపం మహాభయంకరంగా ఉన్నది. ఒకనాటి విషయం. కార్యవశం చేత అచటకు జనుల సమూహం వచ్చింది. దాని ఎందుగల ఒక బ్రాహ్మణుడు రక్షోఘ్న మంత్రం చదివి అందరినీ రక్షించుచుండెను. అప్పుడు ఆ సమయాన ఆ రాక్షసుడు ఆ బ్రాహ్మణుని వద్దకు వచ్చి, విప్రుడా, నీ మనసునందే ఏ వస్తువుపై ఇచ్చకలదో దాన్ని నీవు సమకూర్చుటలో నేర్పుగలవాడను. చాలా కాలం తర్వాత నాకు కడుపు నిండా మనసు కోరిన భోజనం లభ్యమైనది. విప్ర, నీవు లేచి ఇచ్చటి నుంచి పోయి వేరెచ్చటనైనా నిద్రించము. అందుచే నేను వీరినందరినీ తిని తృప్తుడనగుదును అని పలకగా బ్రాహ్మణుడు, రాక్షస, నేను వీరి వెంటనే ఇచ్చటకు వచ్చి చేరుతుని. వీరందరూ నా బంధువులే. ఆ కారణం చేత నేను వీరిని వదిలిపోవలను. నీవు ఇచ్చటి నుండి వెళ్ళిపోము. నా మంత్ర ప్రభావం చేత నీవు వీరిపై కన్ను కూడా మెదల్పలేవు. అట్టి శక్తి నాకు కలదు. అందుకే వెంటనే ఇచ్చటి నుండి వెళ్ళిపోము. అస్తు అగుగాక. ఇప్పుడే మనం మాట్లాడుకుందాం. నీవు ఈ జన్మనెట్లు పొందితివి? ఆ విషయం నాకు తెలుపుము అని ప్రశ్నించెను. అందువల్ల ఆ రాక్షసుడు ఇట్లు చెప్పెను.
విప్ర, కేవలం అనాచారపు కారణం చేతనే నాకు ఈ దుర్గతి ప్రాప్తించింది. ఈ విధంగా ఆ రాక్షసుడు తనకు సంబంధించిన అన్ని విషయాలు యథావత్గా బ్రాహ్మణుడికి స్పష్టం చేసెను. దానికి బ్రాహ్మణుడు, రాక్షస, ఇప్పుడు నీవు నా మిత్రుల శ్రేణికి వచ్చితివి, ఏమి కావాలో కోరుకొనము అనెను. రాక్షసుడు, విప్ర, నా మనస్సందున్న మాట ఇవ్వవలని, ఏది కోరుకొనుచున్నావో దాన్ని ఇచ్చివేయము. నీవు మధురాపురి యందు విశ్రాంతి తీర్థాన స్నానం చేసినప్పుడు లభ్యమైన ఫలమును నాకు దానమిమ్ము, దానిచే నేను ముక్తుడనగుదును అని తెలిపెదను. అంతటా ఆ రాక్షసుడు దుస్సహమగు దుఃఖం కలవాడై ఆ కృపాలుడైన బ్రాహ్మణుడు, రాక్షస, విశ్రాంతి అని పేరు గల తీర్థమును గురించి నీకు ఎట్లు తెలిసింది? దానికి ఆ పేరు ఎట్లొచ్చింది? ఆ విషయం దయతో నాకు తెలుపము అని అడిగాను. అందుకు రాక్షసుడు, బ్రాహ్మణ, నేను మొదట ఉజ్జయిని నగరమందు నివాసం ఉండవాడను. ఒకప్పుడు నేను సంయోగవశమున మహావిష్ణుని మందిరమునందు ప్రవేశించి తిని, ఆ మందిరం యొక్క సింహద్వారమున ఒక కథాకారుడు, వేదమునందు విద్వాంసుడైన బ్రాహ్మణుడు కూర్చొని ఉన్నారు. ఆయనకు ఆ విశ్రాంతి తీర్థం యొక్క మహిమను తెలుపుట ప్రతిదినం చేయవలసిన వ్రతం. దాని మహత్యం వింట చేతను నా హృదయమందు భక్తి జనించింది. పాపరహితుడా, నాకిప్పుడు అక్కడే దాన్ని వినవలసిన అవసరం ఎట్లు కలిగింది? ఈ తీర్థమునకు విశ్రాంతి అని పేరు ఎట్లు వచ్చిందో స్పష్టంగా ఈ స్థానం వద్ద ఈశ్వరుడనే శ్రీహరి విశ్రాంతి తీసుకొనను అని చెప్పి తిని, ఈ విశాల భుజములు కలిగిన ప్రభువునే వాసుదేవుడు అని కూడా అందరు. అందుచేత ఈ తీర్థం విశ్రాంతి అని పేరుతో విఖ్యాతమయ్యను అని రాక్షసుడు చెప్పిన ఈ మాటలు విని ఆ బ్రాహ్మణుడు, రాక్షస, ఆ తీర్థమందు ఒకమారు స్నానం చేయగా లభించే పుణ్యఫలం నేను నీకు ఇచ్చివేసి తిని అని తెలిపి తిని. ప్రియే, బ్రాహ్మణుని ముఖం నుండి ఆ మాట వచ్చిన వెంటనే రాక్షసునికి ముక్తి కలిగింది. ఓం శాంతి శాంతి శాంతి.